ప్రాంతంలో ఉన్న 3 ఎకరాల 18 సెంట్ల భూమి ఇప్పుడు పొలిటికల్గా దుమారం రేపుతోంది. ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇటు వైసీపీతో పాటు మిగతా పార్టీలు ఆరోపిస్తుండగా అన్ని నిబంధనల ప్రకారమే సక్రమంగానే ఈ రిజిస్టర్ ప్రక్రియ జరిగినట్లుగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఆ వివాదాస్పద భూమిలోనే ఉన్నాను. ప్రస్తుతం చూస్తే మనం ఇక్కడ చూస్తున్న ఈ భూమి అవిలాలకు సంబంధించి, అంటే ఇటు తిరుపతిలోని చిత్తూరు ఇటు బెంగళూరు వెళ్ళే హైవే పక్కనే ఈ భూమి వస్తుంది. మొత్తం 3 ఎకరాల 18 సెంట్ల ఈ భూమి దాదాపు 100 కోట్లు విలువ చేస్తుందని ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూమిని ఎమ్మెల్యే స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే నాని బినామీలకు ఈ భూమిని కట్టబెట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీ కానీ అటు టీడీపీ కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రికార్డుల ప్రకారమే, నిబంధనల ప్రకారమే ఈ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్తున్నారు. ఎవరైతే వృద్ధ దంపతులు, రిటైర్డ్ ఆర్టీఓ దంపతులకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళతో పాటు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవం అంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం మొత్తం ఈ భూమికి సంబంధించి ఈ 3 ఎకరాల 18 సెంట్ల భూమికి సంబంధించి దీని ఒక లేఅవుట్గా ఈ కొనుగోలుదారు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడికి వివిధ రాజకీయ పార్టీలు వచ్చి నిరసనలు చేయటం తిరుపతిలో ఒక రోజు ఒక దినచర్యగా మారిపోయిందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ ఇష్యూ పైన ఇప్పటికే ఇక్కడ స్థానికంగా అటు ఏదైతే వైసీపీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కానీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇప్పటికే వచ్చి పరిశీలించారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నేతలు కూడా వచ్చి పరిశీలించారు. అటు సిపిఐ, సిపిఎంతో పాటు ఇటు బీజేపీ కూటమి పార్టీలో ఉన్న బీజేపీ సంబంధించి కూడా దీనిపైన ఏదైతే ఆరోపణలు చేయటం కూడా ఇక్కడ గమనార్హం చెప్పుకోవచ్చు. అయితే ఈ పూర్తిగా కూడా ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని చెప్పి కూడా అధికార పార్టీ నుంచి సమాధానం అయితే వస్తోంది. అయితే ఈ భూమికి సంబంధించి వివాదం ఎందుకు వచ్చింది, ఈ భూమి ఏదైతే ప్రస్తుతం వృద్ధ దంపతులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, ఆవేదన వ్యక్తం చేస్తున్నారో, దాదాపు 80 ఏళ్ళ ఆ వృద్ధులు ప్రస్తుతం ఈ భూమిపైన న్యాయ పోరాటం చేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారు, అలాగే ఈ భూమికి సంబంధించిన కొనుగోలుదారుల వర్షన ఎలా ఉంది, దీనికి సంబంధించి నాయకులు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తిరుపతి అవిలాల్లో ఉన్న 3 ఎకరాల 18 సెంట్ల భూమి పైన వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కాస్త రాజకీయ రంగు కూడా సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఇది దుమారం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకీ ఈ వివాదం ఎందుకు ఏర్పడింది, మనం చూస్తే ప్రస్తుతం అవిలాల దగ్గర ఉన్న ఈ భూమి దగ్గర ఉన్నాను. వీటిని 2003లో ఒక వృద్ధ దంపతులు వీటిని కొనుక్కోవటం జరిగింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్డీఓ దంపతులు వీటిని కొనుక్కోవటం జరిగింది. అయితే ఆ తర్వాత అది సెక్షన్ సంబంధించి కూడా అది 22A పడటంతో కూడా భూమి సంబంధించి కూడా వివాదం ఈ మధ్య కాలంలో దాన్ని ఆ సెక్షన్ నుంచి కూడా తొలగించి దాన్ని వేరొకరికి ఇచ్చారంటూ కూడా తమ భూమిని ఆక్రమించారు, అక్రమంగా చేశారంటూ కూడా ఈ వృద్ధ దంపతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూస్తున్న ఈ భూమే సంబంధించి వివాదాస్పద భూమిగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మనం రిటైర్డ్ ఆర్డీఓ దంపతులు ఉన్నారు. అసలు వాళ్ళ వెర్షన్ ఏమిటి, ఎందుకని అది సెక్షన్ 22A పడింది, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే చెప్పండి, మీరు ఎప్పుడు దీన్ని కొనటం జరిగింది, ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది, వివాదాస్పదంగా మారింది? 2002-2003లో కొన్నాక రిజిస్ట్రేషన్ అబ్జెక్షన్ పెడితే టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అంటే మీరు ఒక్క నిమిషం 2022లో మీరు కొన్నప్పుడు ఈ భూమి ఎలా ఏ విధమైన భూమిగా ఉండింది? 2002లో మీరు భూమి కొన్నప్పుడు ఈ భూమికి సంబంధించి ఎలా ఉంది, ఆ భూమి పరిస్థితి ఏమిటి? అంతా కంప్సెట్లు అవి ఇవి అంతా ఉన్నాయి, నీళ్ళు నిలబడినాయి. ఎట్లా ఉంది ఇది సెక్షన్ 22A ఉన్న భూమిని అప్పుడు లేదు, మీరు కొన్నప్పుడు లేదు. కాలువ నీళ్లు, చెట్లు, కంచెట్లు ఉన్నాయి. పక్కన ఎంజీ వాళ్ళకు ఎకరాల లెక్కన రిజిస్ట్రేషన్ చేసినారు. వెంటనే మేము అడిగితే మాకు స్క్వేర్ ఫీట్ లెక్కన అన్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ పడతాయని మేము పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మళ్ళీ 2007లో పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మన పత్రాల్లో ఏ విధంగా ఉంది అది భూమి ఏ పేరుతో ఉంది? నా పేరు ఉంది, నా పేరు ఉంది. అడంగులంతా ఇచ్చినారు. మీరు ఎవరి దగ్గర కొన్నారు ఆ భూమిని? 9-10 మంది దగ్గర. అంటే ఒకేసారి కొన్నారా ఇవంతా కూడా? ఒక రోజు 2-3 అట్లా రిజిస్ట్రేషన్ చేసినారు.
కొన్నప్పుడు దానికి సంబంధించి మీకు పాస్బుక్ అంతా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి పట్టా అంతా ఇవ్వడం. పాస్బుక్ ఏమి ఇవ్వాల, అంటే అడంగులు ఇచ్చినారు, దాంట్లో అనుభవందారు నా పేరు ఉంది. అనుబంధారు మీ పేరు మొత్తం అప్పుడు 3 ఎకరాల 18 సెంట్లు ఉందా మొత్తం? నెంబర్ అంతా ఉండేలేని తీసుకున్నాము ఎవరి దగ్గర అట్లే. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి కదా మీ దగ్గర. మరి ఎందుకు ఇది మళ్ళీ ఇష్యూ ఎందుకు మారింది? ఎందుకు మన వివాదాస్పదంగా మారింది, మళ్ళీ ప్రభుత్వ భూమికి ఎందుకు రిజిస్టర్లో? తహసీల్దార్ చుట్టూ తిరిగి అల్లాడినాం మేము. అది ఎందుకని? ఎప్పుడు మీరు కొన్న తర్వాత అది 22A పడిందా? మెన్షన్ చేయలే, చేయకుండా తిప్పి తిట్టు జరుగుతూనే ఉన్నాయి రోజులు అంతే. మీ కొన్నప్పటి నుంచి, మీరు కొన్న తర్వాత నుంచి ఇది ఇబ్బంది ఉందా? ఉన్నది. ఉంది. మ్యూటేషన్ లేదేమో 2007లో పక్కా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి భూములు అవి. మీరు 2002లో కొన్నారు కదా, ఆ తర్వాత భూమి మళ్ళీ 22A ఎప్పుడు పడింది అది భూమి? అది 22A అప్పుడు కూడా ఉండిందో తెలియదు, నాకు తెలియదు, మాకు తెలియదు. మళ్ళా మొదలు పెట్టారు అడిగిన వాళ్ళు, అది అంటూ ఉన్నది కాబట్టి మేము వెబ్లోకి ఎక్కించమని చెప్పారు. మీరు అనుభవం ఉన్న మీకు రైతుల దగ్గర విడివిడిగా 13 దగ్గర కొన్నారు, మీరు కొన్న తర్వాత ఈ భూమి 22A పడింది. మీరు కొన్న తర్వాత తెలియదు అసలు, మళ్ళీ ఎప్పుడో లేట్గా కదా అన్నారు 22A అని. అంతకుముందు ఏందో డార్మెటరీ అనే పదం అన్నారు మా, అది తీసేసినాక మళ్ళీ మీకు ఎక్కిస్తాము అని అంటున్నారు. అప్పటి నుంచి మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు? తిరుగుతానే ఉండము, తిరుగుతా అంటే ఇట్లే ఆన్సర్ చెప్తా అన్నారు అంతే. మా భూమి 22A పడింది, దాన్ని తొలగించండి అని చెప్పి అప్పటి నుంచి తిరుగుతూ ఉండరు మీరు? తిరుగుతా ఉండింది. అంత లోపల ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 22 మీరు 2002లో కొన్నారు కదా, అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు? ఆ తర్వాత ఇది 22A పడింది మళ్ళీ. ఎప్పుడు తొలగించారని మీకు తెలిసింది ఇది 22A నుంచి? విషయం కూడా ఇంకోటి చెప్పాలంటే మీకు న్యాయము, నమ్ముల దాసరికి 2 కూతుళ్ళు 2 కొడుకులు. ఫస్ట్ బ్రీఫ్గా ఒక ఆయన సుబ్బాదాస్ అని చనిపోయాడు, ఆయన భార్య వచ్చింది మద్రాసులో, ఆమె ఆర్టీసీలో ఉద్యోగం, ఆమె ఒడే కొడుకు భక్తగిరి అని, భక్తగిరి ఆమె బాగా మేళ. అప్పుడు ఆమె కోర్టుకు పోయింది. అంటే మునికృష్ణారెడ్డి వాళ్ళు 14 మంది ఉన్నారు, మీకు కొన్నామే వీళ్ళు ఎవరు పాపం ఆమెకు డబ్బు ఏమి ఇవ్వాల, ఆమె బాగా ఇవ్వాల. మళ్ళీ ఆమె కోర్టుకు పోతే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు ఆమెకు 1/6 షేర్. తో పాటు ఇక్కడ స్థానిక వైసీపీ నేత హర్షిత్ రెడ్డి కూడా ఉన్నారు. చెప్పండి అక్కడ విషయం, వీళ్ళు వృద్ధ దంపతులు వాళ్ళు ఏమో కొనుక్కున్నామంటున్నారు, ఏదో 13 మంది వ్యక్తుల దగ్గర కొనుక్కున్నామంటున్నారు. తాము కొనుక్కున్నప్పుడు 22A ఈ భూమి లేదంటున్నారు. మళ్ళీ ఎందుకు వివాదాస్పదం ఉంది? మీరు ఎందుకు వాళ్ళకి మద్దతు పలుకుతారు? ఇప్పుడు మనం తిరుపతిలో చూసుకుంటే ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క చోట భూదందాలు అనేది ఎక్కువైపోయింది. ఇదైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి వాళ్ళు కొనుక్కున్న భూమిని ఈ రోజున 22A పడిపోయిన వెంటనే దానిపైన వాళ్ళు అప్పీల్కి పోవడం, దానిపైన పోరాటం చేయడం అది నిరంతరంగా జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే దీన్ని ప్లాన్ చేసుకొని దీన్ని పకడ్బందీగా రాత్రే దీన్ని 22A నుంచి లిఫ్ట్ చేయడము, కన్వర్షన్ అయిపోగొట్టడం, తుడా అప్రూవల్స్ రావడం, దాన్ని ప్లాట్స్ వేసేయడం, కన్వర్ట్. ఇది ఒక సినిమాలో చూపించినట్టు మాదిరి అసలు కళ్ళు మూసి తెరిచే లోపల నైట్ భూమిని ఎత్తేయడం అనే విధంగా ఈ రోజున తిరుపతిలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం చూసుకోవచ్చు, సర్వే నెంబర్ 479/1 ఏదైతే సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మిగతా భూమి అంతా కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారో ఆ సర్వే నెంబర్ వచ్చి 476/1 కింద వస్తుంది. ఈరోజు చూసుకుంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి 7 అడుగులు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి రూమ్ కట్టేసి ఆర్చ్ చేసి ఈ రోజున ఇంత దారుణంగా ఈ రోజున తిరుపతి ఊరిలో ఈ కూటమి నాయకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూములపైన కన్నేసి ఈ రోజున ఎక్కడ చూసినా అతనికి నిద్ర లేచినప్పటి నుంచి కలలో కానీ పడుకున్నప్పుడు కానీ ఒకే దేశ ఎక్కడ భూమి ఉందా అనేసి. అదేవిధంగా ఈ రోజున అవిలాల్లో కానీ అదేవిధంగా పేరూరులో కానీ ఈరోజు తిరుచానూరులో కానీ తిరుపతి రూరల్ని ఒక ఆర్థిక వ్యవస్థగా మార్చుకొని నేను ఇంకా ఇక్కడ ఉండను, ఇదే నా చివరి టమ్ము, నేను ఇంకా నెక్స్ట్ టైం నేను ఓడిపోతానని తెలిసి ఈ రోజున తిరుపతి రూరల్ని పూర్తిగా కూడా రియల్ ఎస్టేట్ మాఫియాకి అప్పగించడం జరిగింది. 85 ఏళ్ళు దాటిన వృద్ధ దంపతులు, అందులోనూ కూడా రిటైర్డ్ ఆర్టీఓ, ఒక మంచి హోదాలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. ఆయన తన స్వార్జితంతో ఇక్కడ కొనుక్కున్నటువంటి భూమి అన్యాక్రాంతమైంది. కొద్దిమంది రాజకీయులు అధికారులు కలిసి తన స్థలాన్ని
కబ్జా చేయటానికి ప్రయత్నం చేసి తనది కాకుండా పూర్తిగా పత్రాలే మార్చివేశారు. 22A ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ 22A పెట్టడం, వీళ్ళ పేర్లను లేకుండా చేయటము. వీళ్ళెప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితమే కొన్నటువంటి ఈ స్థలం తిరుపతిలో పెరిగిపోతున్నటువంటి భూ విలువల్ని చూసుకొని అదనుగా ఈ రకంగా అధికారుల అండతో, రెవెన్యూ అధికారుల అండతో, జిల్లా ముఖ్య అధికారుల అండతో ఈ రకమైనటువంటి ఆక్రమణలు ఈ వృద్ధ దంపతులతోనే మొదలు కాల, వీటితోనే అంతము అవ్వటం లేదు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రమంతా కూడా ఇదే రీతిలో కూటమి ప్రభుత్వ పాలనలో రాజకీయ పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇదే రకంగా పొలాలను ఆక్రమించి ప్రభుత్వ అధికారుల చేత ఒప్పించో, నయానో భయానో వాళ్లకు లంచమిచ్చో ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల్ని కూడా వాళ్ళు ఎవరైతే ఆక్రమించాలనుకుంటున్నారో వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ముఖ్యంగా నిన్నటి నుంచి ఒక ఫోన్ ఆడియో రావడం జరిగింది. ఆ ఫోన్ ఆడియోలో ఒక వ్యక్తి నాకు కాల్ చేసినప్పుడు, నేను మాట్లాడినప్పుడు దాని అన్ని కంటెంట్ పెట్టకుండా కట్ చేసి, మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి ఎన్ని కటింగ్లు అయిందో చూడండి. కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూడండి. ఒక రిటైర్డ్ అయినటువంటి జడ్జి గారి గురించి నేను మాట్లాడింది పెట్టాడు. దానికి ముందు అతను మాట్లాడిన మాటలు కానీ, దానికి ముందు అతనికి ఎవరు ఫోన్ చేశారని చెప్పిన విధానం కానీ ఇవన్నీ కట్ చేసి ఏ విధంగా పెట్టారో మీరు చూశారు. మీ అందరికీ తెలుసు, నేను మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఒక క్రమశిక్షణ కలిగిన విధి విధానాలు తెలుతున్నాం. ఆ విధి విధానాల వల్ల మ్యాక్సిమం ఈ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంత తల వంచుకొని వెళ్తున్నాను మీకు తెలుసు. ఎదిగే కొద్దీ ఒదగాలనే పాతకాలం, మన ముత్తాతల కాలం సామెత ప్రకారం అంత ఒదిగెళ్తా ఉన్నాను. అయినా ఆ రోజు జరిగిన సంభాషణలో కొన్ని పదాలు తొలిన దానివల్ల ఆ మనసు నొప్పించిన రిటైర్డ్ జడ్జి గారికి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా. పేరు చిట్టిబాబు అండి, నాది గంగాధరనూరు మండలం. ఈ ఎవరైతే వృద్ధ దంపతులు వనజ గారు ఉన్నారో ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అవాస్తవమైనటువంటి ఆరోపణలు, వాస్తవాలు లేనటువంటి ఆరోపణలు. ఇది మీకు చెప్తాను. ఇది 19 మీ దగ్గర ఏమున్నాయి డాక్యుమెంట్ దీనికి సంబంధించి? డాక్యుమెంట్ మీరు ఎవరి దగ్గర మీరు కొనుగోలు చేశారు అసలు? నేను అదే చెప్తున్నా మీకు. మేము కొనిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 1925లో నెల్లూరు సుబ్బదాసరి అనే ఆయనకి డీకేటీ పట్టా, కండిషనల్ డీకేటీ పట్టా ఇష్యూ చేశారు. కండిషన్ అంటే అప్పుడు పూర్ ఫ్యామిలీస్కి డీకేటీ పట్టా ఇష్యూ చేశారు. వాళ్ళు 1947లో వాళ్ళు అడిమానం ఒకరు పెట్టారు. మళ్ళీ తర్వాత 1900 అడిమానం అంటే వాళ్ళు ఆ ల్యాండ్, ఆ భూమిని పెట్టి అప్పట్లో జరిగిన విషయం. దీని పూర్వపరాలు క్లియర్గా చెప్పాలి కాబట్టి అమ్మారు వాళ్ళు అమ్మలేదండి. అడిమానం అంటే ఈ భూమి పెట్టి తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకుని మళ్ళీ తీసుకోవటం, తాకట్టు పెట్టి తీసుకున్నారు. ఆ భూమి తాకట్టు పెట్టి 1947, 1962లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఇది వచ్చి షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ వీళ్ళకు సంబంధించిన కండిషనల్ డీకేటీ పట్టా అది. ఇది ఎవరైతే వాళ్ళ వారసులు దాన్ని రిలీజ్ చేశారు 1962లో. ఏదైతే తాకట్టు పెట్టిన భూమిని రిలీజ్ చేశారు. ఇది మిగతా అదర్ క్యాస్ట్లకు ఎవరు కానీ వాళ్ళని కొనకూడదు, తీసుకోకూడదు అన్నది ఆ కండిషనల్ పట్టా యొక్క ఇది. ఇలా జరుగుతూ ఉంటే 1986లో ఎవరైతే ఈ నెల్లూరు సుబ్బదాసరి ఉన్నాడో ఈ సుబ్బదాసరి యొక్క వారసులు మాకు రిజిస్ట్రేషన్ చేశామని ఎరికి మునికృష్ణారెడ్డి, నవమోహన్ రెడ్డి అనే వాళ్ళు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఆ డాక్యుమెంట్లో ఎవరి దగ్గర నుండి వచ్చింది, ఇది డీకేటీ పట్టా ద్వారా వచ్చిందా లేకపోతే ఇంకే విధంగా వచ్చింది, ఏ విధంగా ఏమీ చూపెట్టలేదు. దాని ఎవిడెన్స్ ఇప్పుడే నేను మీకు చూపెడతాను. ఇక్కడ చూడండి,
ఇదో మీరే చూడండి, నేను చెప్పటం క్లియర్ కదా. చూడండి 1986 31/1/1986 అసలు నెల్లూరు సుబ్బదాసరి యొక్క వారసుల ఇంట్ల పేర్లు కానీ అవన్నీ వేరు వేరు. ఈ అవిలాల్ ఇష్యూ పొలిటికల్గా కూడా దుమారం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీ టీడీపీ మధ్య కూడా ఇది వాదోపవాదాలు కూడా దారితీస్తుంది. మరోవైపు ఈ ఇష్యూ పైన వృద్ధ దంపతులు అయితే ఇప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. అయితే కొనుగోలుదారుడు మాత్రం తన హైకోర్టు నుంచి వచ్చాయి, దానికి సంబంధించి కలెక్టర్ ఉత్తర్వులు రావడం కూడా జరిగింది కాబట్టి పూర్తి హక్కులు తమకే ఉన్నాయని చెప్పి వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతిలో వివాదం రేపుతున్న భూమిపైన తాజా పరిస్థితి. అటు వైసీపీ కానీ ఇటు అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున దీనిపైన రోజు ఈ విమర్శలు ప్రతి విమర్శలతో ప్రస్తుతం తిరుపతి రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ వ్యవహారం పైన తమకు న్యాయం జరగాలని చెప్పి వృద్ధ దంపతులు కోరుతున్నారు. మరోవైపు కొనుగోలుదారులు మాత్రం ఇది నిబంధనల మేరకే తాము కొన్నామని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం పైన ఉందని చెప్పచ్చు. ఇలాంటి ఈ వివాదం ఇంకా ముదరకుండా అధికారులు మరోసారి దీనిపైన క్లారిటీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. కెమెరామ్యాన్ అరుణ్తో వర్మ,